విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునుపూరుపేట సమీపంలో ఎస్యూర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరియు సెకండ్ ఫేజ్ వెంచర్ ప్రారంభోత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. సుమారు 60 ఎకరాల భారీ విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఆయన రాకతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా సరియు వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారుల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఉన్నత ప్రమాణాలతో ఈ లేఅవుట్ను తీర్చిదిద్దిందని వివరించారు. సామాన్యుల నుండి ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరలతో ప్లాట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండడంతో విజయనగరం జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకే నివాస గృహాల కోసం ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వెంచర్లో విశాలమైన రోడ్లు, ఆధునిక వసతులు కల్పిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగంలో కీలక హబ్గా మారబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ నాగభూషణ్ రెడ్డితో పాటు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకుండ అప్పలనాయుడు, క్రెడై వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, విల్లాసం ప్రాజెక్టు చైర్మన్ భాస్కర్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనే కళను నిజం చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చిన అష్యూర్ ప్రాజెక్ట్స్ కిందన ఈ డెంకాడ పరిసరాల్లో సుమారు దాదాపు మేము 60 ఎకరాల వరకు లేఅవుట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ సరియు అనేది ఒక వెంచర్ గునుపూరుపేట. ఫేజ్ 1లో దాదాపు 13 ఎకరాలు ఇంతకు వేయడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. దీనికి అందరూ గెస్ట్లను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ లేఅవుట్ చేయడానికి గల కారణం ముందు కంప్లీట్లీ హై స్టాండర్డ్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఫేజ్ 1 ఇంటర్నల్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, పార్క్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయాయి. ఫేజ్ 1 ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అష్యూర్ అనే ఈ కంపెనీ ఏదైతే బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ఎవరైనా ఒక ప్లాట్ కొనుక్కోవాలనంటే 2-3 విషయాలు మెయిన్గా ఆలోచిస్తారు. ఒకటి వచ్చి వాళ్ళు పెట్టిన వాల్యూకు కరెక్ట్గా ఉన్న ప్లాట్, ప్రామిస్ చేసిన విధంగా డెవలప్మెంట్ చేసి అప్పచెప్పడం, అడిగిన చెప్పిన టయానికి ఇవ్వడం. ఆ విధంగా మా అన్ని ప్రాజెక్టులు కూడా అలానే ఇవ్వడం జరిగింది. ట్రస్టెడ్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మేము ఈ రోజున ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేస్తున్నాం. ఇది సెమీ విల్లా ప్రాజెక్ట్ ఆల్సో. ఎందుకంటే చాలామంది మేము ఇప్పుడు గమనిస్తున్నప్పుడు ఈ ఫార్మాలో పనిచేసే వాళ్ళు కానీ విజయనగరం నుంచి చూస్తే చాలా సుమారు 1000 మంది ప్రతిరోజు ఇక్కడి నుంచి పోస్ట్పాటరాయి అలా వెళ్తుంటారు. చాలామంది విల్లాలకు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. ఫేజ్ 1లో ఇవ్వలేకపోయాం కాబట్టి ఫేజ్ 2లో 50% ఆఫ్ ద ప్లాట్స్ అన్ని కూడా విల్లాలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఒక పర్సెంటేజ్ ఆఫ్ విల్లాస్ ప్లాట్కి ఒక విల్లాలకు చేయడం జరిగింది. విజయనగరం మున్సిపల్ లిమిట్స్ ఇక్కడి నుంచి ఓన్లీ 1 కిలోమీటరే. వాళ్ళకి అవసరమైన స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కొత్తగా రాబోయే ఎయిర్పోర్ట్ కానీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీని డెవలప్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ. పిరమిడ్ అనేది ఒక వాల్యూ యాడెడ్ ఫర్ ఈ యొక్క వెంచర్కు ఒక గ్లాస్ సిస్టమ్ అంతా కూడా ఒక పిరమిడ్ చేయడం జరిగింది. చాలా వరకు దానికి అప్రిషియేషన్ మన విజయనగరంలో చాలా షూటింగ్లు చేసుకోవడాలు కానీ ఏమైనా జరుగుతుంటాయి ఇక్కడ. సో ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉంది. సో వచ్చిన వాళ్ళు ఎవరైతే పిల్లలు అంతా వచ్చినప్పుడు పార్టీయింగ్ కానీ ఎంజాయ్ చేయడానికి కూడా ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ అన్ని కంపెనీలు స్టార్ట్ చేయకుండా ముందు ప్లాట్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వీ ప్రామిస్ ఏ కస్టమర్ ఏ లాట్ టు క్లోజ్ ద సేల్. సో అది చేస్తాం, ఇది చేస్తాము, ఆ అమ్యూనిటీ వస్తుంది, ఈ అమ్యూనిటీ వస్తుందని చాలా చెప్తాము. దాని తర్వాత అది ఇస్తామా లేదా అని కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. అలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేము ఎవ్రీ 3 monthsకి మా దగ్గర కొన్న కస్టమర్స్కి ఎవ్రీ 3 months ఈ కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో పంపిస్తాము. సో టు బిల్డ్ ద ట్రస్ట్. సో కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేసి ఎవ్రీ 3 months ఎస్పెషల్లీ ద ఫేజ్ 1 సరయు ఫేజ్ 1 లాంచ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2022 జనవరి నుంచి. సో ఎవ్రీ 3 monthsకి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వీడియోస్ పంపిస్తూ ఉన్నాము. ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ తర్వాత ఈ పిరమిడ్ పార్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్త్ క్వార్టర్లో ఈ కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో వీ హ్యావ్ సెండ్ టు ఆల్ ద కస్టమర్స్. వన్ కస్టమర్ హీ రిప్లైడ్, ఏంటి సార్ మళ్ళీ గ్రాఫిక్స్ పెట్టారు అని చెప్పి. మళ్ళీ మేము వీ లాఫ్డ్ యాక్చువల్లీ. అంటే దట్ షోస్ దట్ మేము బ్రోచర్లో ఏం చూపించామో వీ యాజ్ ఇట్ ఈస్
not even changing a single bar of the iron, we replicated it. So that I proudly can say that thanks to our quality team, thanks to our civil team especially. So customer మెసేజ్ పెడతాను, మా సేల్స్ వాళ్ళు చెప్పారు నాకు, ఒకసారి ఇలా పెట్టారు, ఏం ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి. ఏం చెప్తారమ్మో చూడమని చెప్పి ఒకసారి నమ్ముతాడో పోలేని చెప్పాను నేను. మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇలాంటిది అసలు ఎక్కడ చూడలేదు. ఇంత ఎందుకు ఖర్చు పెట్టారంటే మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వీ వాంట్ టు మేక్ ఇట్ ఎ ల్యాండ్ మార్క్. సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి ఈ ప్రాజెక్ట్. సో అందుకని ఆ డిజైన్ పరంగా వీ టుక్ సచ్ ఎ కేర్, అండ్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీ టుక్ సచ్ ఎ కేర్. అండ్ ఏదైతే మేము బ్రోచర్లో ప్రామిస్ చేసామో వీ కుడ్ ఎగ్జిక్యూట్ ఇట్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్. సో ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. కస్టమర్స్ అందరూ వచ్చి చూసిన తర్వాత కూడా దట్ ఆల్సో కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ కొనేటప్పుడు వస్తాడు, కొనిన తర్వాత వస్తాడు, మళ్ళీ అతను అమ్మేటప్పుడు వస్తాడు. సో అన్ని ఫేజుల్లో కూడా అతను ఫస్ట్ ఏదైతే చూశాడో పిక్చర్ అలాగే ఉండాలి, అతను అమ్ముకునేటప్పుడు కూడా అదే పిక్చర్ ఉండాలి. సో దట్స్ హౌ వీ బిల్డ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ట్రస్ట్, నమ్మకం, క్వాలిటీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ కంపెనీ. అండ్ బీయింగ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ద అష్యూర్ డెవలపర్స్, సో వీ అష్యూర్ ఆఫ్ the trust, the namakam and the quality and the customer experience. So anybody is buying a villa or plot with us, be assured we are there for you for as many years as possible with you. ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని నా గోపీనాథ్ గారి గురించి తెలుసు, అండ్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఇక్కడ బయలుదేరుతుంటే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంది వెళ్దాం అన్నప్పుడు మా వైఫ్ కూడా చెప్తూ ఉన్నారనమాట, ఎంత మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎంత మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు కమ్ హియర్ అండి అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్. వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్నారంటే డెఫినెట్గా అది నెంబర్ 1గా అవుతుంది. అండ్ పేరులోనే ఉంది అష్యూర్ అనేసి. అండ్ ఈరోజు అష్యూర్ సరియు ప్రాజెక్ట్ ఫేజ్ 2 లాంచ్కి నేను రావడం, అండ్ దీని గురించి అంతా తిరిగి చూడడం, అలాగే పిరమిడ్ పార్క్ చాలా బాగుంది సార్, వెరీ గుడ్ తీశారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్ సరియు లాంటి ఒక సరియు లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారండి. వాళ్ళు హ్యాపీగా ఎదుగో చెప్పారు కదా శంషాబాద్లో ల్యాండ్ కొనారని, ఇంకొంచెం కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే ఇంకా మన ఊర్లు మన టౌన్స్ అది మర్చిపోకుండా మన ఆంధ్ర ప్రతి ఒక్కటి మనం డెవలప్ చేయాలి, మనకు బాధ్యత ఉందని నమ్మి ప్రతి చోట డిఫరెంట్ ఏరియాల్లో వెళ్ళిపోయి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మన భోగాపురం ఎయిర్పోర్టు వస్తుంది. అండ్ ఒక ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత శంషాబాద్ నా కళ్ళ ముందు మారిందనమాట. హౌ ఇంతకుముందు మీ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అది జస్ట్ అడవిలాగా ఉండేది, అండ్ ఈరోజు మీ అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఈ ఏరియాకి కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి ఏరియాలోనూ మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా విజయనగరంలోను వైజాగ్లోనూ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫాస్ట్ ఫేస్లో జరుగుతున్నాయని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మీరు కూడా కరెక్ట్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ మీరు కనుక్కొని మీరు ఒక మంచి ఇల్లు కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ బాగా మాట్లాడుకొని ఆలోచించుకొని చేసి మీరందరూ బాగుండాలని, మీ ఫ్యామిలీస్తో పాటు గొప్పగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ అలాంటిది ఈరోజు రోడ్డు వైపు వస్తూ ఉంటే కూడా ఇంత డెవలప్మెంట్ ఇదే రోడ్లోనే నేను 10 years 50 years బ్యాక్ వచ్చింది, ఇంత గొప్పగా మారింది అనేసి అనిపించింది. సో ఐ విష్ ఎవ్రీవన్ అష్యూర్ డెవలపర్స్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి.